అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ దాదాపు 420 హామీలే కాకుండా 6 అమలు కాని హామీలనిచ్చి ఓట్లేయించుకున్న తర్వాత అమలు చేయాల్సినటువంటి కార్యక్రమాల్ని అమలు చేయకుండా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు చేర్చకుండా కేవలం ఒక టైంపాస్గా ఈ రాష్ట్రం అంటేనే కేసులు, ఈ రాష్ట్రం అంటేనే విధ్వంసాలు, ఈ రాష్ట్రం అంటేనే వ్యక్తిగత కక్షటువంటి పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని కొనసాగించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నిజానికి ఎటువంటి అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి, ఎన్నడూ కనీసం మంత్రిగా కూడా చేయనటువంటి రేవంత్ రెడ్డి అనుభవం లేకపోవడం వలన, లేదు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం వలన ఈ రాష్ట్రం అధోగతి పడుతుంది అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. సరే, హామీలు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాడనేటువంటి ఎదురుచూపు ఉండే. దాదాపు 2 సంవత్సరాలు ఎదురు చూసినాం. కానీ ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి 9.5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని ప్రజల ముందు ఉన్నటువంటి సందర్భంలో దాన్ని మరిపించడానికి, దాన్ని ప్రజల గమనంలో నుంచి తీసేయడానికి ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ చిల్లర ప్రయత్నంలో భాగంగానే దాదాపు 2 సంవత్సరాలుగా ధారావాహికగా నడుస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు. నిజానికి ఈ దేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉంటే, లేదు మొత్తం దేశంగా కూడా ఏ రాష్ట్రంలోనైనా, లేదు దేశవ్యాప్తంగా తప్పకుండా ఆనాడు రాజుల కాలం నుంచి మొదలుకొని ఈనాటి వరకు కూడా గూఢాచార వ్యవస్థ ఉంటుంది. తప్పకుండా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, తప్పకుండా ఆ ప్రభుత్వం ఒక గూఢాచార వ్యవస్థని పెట్టుకుంటుంది. తద్వారా విషయాలను సేకరిస్తుంది. మంచేందో చెడేందో తప్పకుండా ప్రజల్లో ఉన్నటువంటి విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకుంటుంటుంది ఎప్పటికప్పుడు. కానీ ఎక్కడ కూడా రాజకీయ నాయకత్వం, ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ ట్యాపింగ్ అని కానీ అంతర్గత విషయాలు ఎన్నడూ కూడా రాజకీయ నాయకుల దృష్టిలో ఉండవు. ఆ విషయం అనుభవం లేనటువంటి, మూర్ఖంగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు. కానీ సాక్షాత్తు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పేసి సాక్షాత్తు పార్లమెంట్లో మాట్లాడినటువంటి విషయం ఈ అజ్ఞానికి తెలియకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఇవాళ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, ప్రజల్ని సమస్యల నుంచి పక్కదారి పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము చాలా సందర్భాలు అడుగుతా ఉన్నాం. మా నాయకులు చాలా స్పష్టంగా విచారణకు పోయినటువంటి వాళ్ళు కావచ్చు, పోనటువంటి వాళ్ళం, మాలాంటి వాళ్ళమంతా కూడా చాలా స్పష్టంగా ఒక మాట అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి విచారణ అసలు ఏ దశలో ఉందో కూడా తెలియదు. పంజగుట్ట వేదికగా దాదాపు 350 మంది సాక్షులను విచారిస్తే ఒక్కరూ బయటికి రాలేదు. అదే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు సుప్రీంకోర్టులో క్వాష్ అయితే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ సొంత ఖర్చులతోటి సుప్రీంకోర్టులో కూడా డబ్బు వెచ్చించినా కానీ సుప్రీంకోర్టు క్వాష్ చేస్తే ఒక రాక్షసానందం, ఒక శునకానందం, దాని కొనసాగింపుగా మళ్ళీ హరీష్ రావు గారిని కూడా ఈ కేసులోకి మళ్ళీ తీసుకొచ్చి వారిని కూడా విచారించడం జరిగింది. ఒకవైపు మా పార్టీ ప్రెసిడెంట్ గారి మీద అనవసరమైనటువంటి, ఒక్కరోజు కాదు, దాదాపు 2023 డిసెంబర్ నెల నుండి మొదలుకొని ఈ రోజు వరకు 24 నెలలుగా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసినా, ఇష్టం వచ్చిన లీకులు చేసినా, ఒక్కదానికి ఆధారం లేకపోయినా మేము నికార్స్గా నిలబడి నిబద్ధతతోటి
ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల ముందు నిలబడి ఉంటే తట్టుకోలేక ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముందు నుంచి కూడా ఒక మాట చెప్తా ఉన్నాం మేము. విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్న పరిణామం ఏందో విచారణకు వచ్చినటువంటి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక టైం పాస్ వ్యవహారం జరుగుతా ఉన్నది సిట్ ఆఫీస్లో అని. హరీష్ రావు గారు చెప్పినారు చాలా స్పష్టంగా, అడిగిందే అడిగి 10 సార్లు అడిగి ఉన్నటువంటి వ్యక్తిని ఇరిటేట్ చేయడం తప్ప సిట్ అధికారులు ఏం చేయడం లేదు అనేటువంటిది నిజమే. మీరు వేసినటువంటి సిట్లో ఏదైనా నిజం ఉంటే, ఆ విచారణలో నిజాయితీ ఉంటే ఎందుకు 2 సంవత్సరాల నుంచి ఒక్క విషయాన్ని ఎవరైనా నాయకుడు, విచారణకు పోయినటువంటి నాయకుడా, అధికార అడ్మిట్ అయినటువంటి విషయాన్ని ఒక్కరు అధికారికంగా ఎందుకు బయట పెట్టరో చెప్పమని డిమాండ్ చేసినాం మేము. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.